శ్రీమాత్రే నమః. శివుడికి నైవేద్యంగా వీటిని పొరపాటున కూడా సమర్పించకూడదు. హిందూ సంస్కృతి ప్రకారం దేశ ప్రజలందరూ ప్రతిరోజు వారి ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఇలా చాలామంది భక్తులు వారి ఇష్టదైవమైన శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడికి కేవలం నీటితో అభిషేకం చేస్తే చాలు, కోరిన కోరికలు తీరుస్తాడు. అందువల్ల శివుడిని అనేక పేర్లతో పిలుస్తారు. ఎక్కడ చూసినా కూడా శివుడు కేవలం లింగ రూపంలో మాత్రమే దర్శనమిస్తాడు. ఇతర దేవుళ్లను పాదాలు తాకి నమస్కరిస్తారు, కానీ శివలింగానికి శిరస్సుతో తాకి నమస్కరిస్తారు. ఇలా మహిమాన్వితమైన శివలింగాన్ని ప్రతిరోజు పూజించటం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి. శివుని పూజించే సమయంలో కొన్ని రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పించటం వల్ల శివుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఏ వస్తువులను శివునికి నైవేద్యంగా సమర్పించకూడదో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, శివుడిని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపును ఉపయోగించరాదు. పసుపు ఉపయోగించి శివుడిని పూజించటం వల్ల ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. పసుపుకి వేడి స్వభావం ఉంటుంది. అందువల్ల శివలింగానికి పసుపు పూసినప్పుడు శివలింగం వేడెక్కుతుంది. అందువల్ల శివలింగానికి కేవలం గంధం మాత్రమే పూయాలి. అలాగే పరమ పవిత్రమైన బిల్వ పత్రాలతో శివునికి పూజ చేస్తారు. శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. అయితే కొంతమంది తెలియక బిల్వ పత్రాలతో పాటు తులసి ఆకులు కూడా సమర్పిస్తారు. పురాణాల ప్రకారం శివుడు తులసి భర్త అసుర జలంధరుని వధించాడు. అందుకే తులసి పరమశివునిపై కోపించి అతీంద్రియ దైవిక గుణాలు కలిగిన ఆకులను దూరం చేసింది. అలాగే శివ పూజలో కుంకుమ లేదా వెర్మీలియన్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే వెర్మీలియన్ కుంకుమను వివాహిత స్త్రీలకు ఆభరణాలుగా పరిగణిస్తారు. వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం వెర్మీలియన్ను పూస్తారు. అయితే శివుడికి కుంకుమ సమర్పించడం వల్ల కూడా శివుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. భర్తకి అనేక సమస్యలు ఎదురవుతాయి.